చేపల కూర. చేపలు బెండకాయ పులుసు. మనకు కావాల్సిన పదార్థాలు చేసేది చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఇవి చాలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఎలా ఉందో వేసుకున్నానండి. ఇందులో దాంట్లో వేయవలసినవి ఉల్లిపాయలు, కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా. బెండకాయ ముక్కలు వేసుకోండి, చాలా బాగుంటాయి. టమాటాలు వేయాలి. బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మైలు రోడ్డు మీద ఉన్న వలన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని ఇందులో వేస్తున్నానండి. ఉల్లిపాయలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఆ స్టైల్లో నేను అందులో వేసుకోవాలండి. టమాటాలు అప్పుడే వేయకూడదు. మీరు వండుకున్న తర్వాత పెట్టుకోకండి. వేసిన తర్వాత బాగుంటుందండి చాలా. అందులో కారం, చేపల కూర ఫేమస్. వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు, నూనె, కారం, పసుపు వేసుకొని వేసానండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా కలపాలండి. బాగా కలిపి చూడండి, ఉప్పు కారం బాగా చేపలకు పట్టాలి. చేపలకు పట్టి ముక్క బాగా టేస్ట్గా ఉంటుందండి ఇలా కలుపుకుంటే. నా స్టైల్లో నేను వండుతున్నానండి. బాగుంటే వండి చూడండి మీరు కూడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. మా కోనసీమ నీళ్ళు వేయాలండి. ఇవి మొక్క ములిగేదాకా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాలండి. చూడండి అలా కలుపుతున్నాను. అలా కలపాలండి. పొయ్యి మీద పెట్టానండి. చేపల సన్న చూడండి, చేపల సన్న కూడా ఇప్పుడే పక్క గంట విడిపోకుండా ఒక్క దిక్కునే వేయాలండి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకున్నాను చూడండి, అంతా తగినంత. పులుపు ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి. చింతపండు నానబెట్టి బాగా పిసుక్కొని పక్కన పెట్టానండి. తర్వాత అల్లం, వెల్లుల్లిపాయలు, టమాటా ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. అదిగోండి పేస్ట్ బాగుంటుందండి. తర్వాత చూడండి బాగా పేస్ట్ ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఎగిరాక అది రెండు ఉడుకుతుంది చేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం కలిపి చేప ముక్కలు ఇడిపోకుండా కలపండి గరిటెతోటి. అలా కలపాలండి. టమాటా పేస్ట్ వేసుకోవాలండి. అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపి ఇవ్వకుండా కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించి దగ్గరికంటే చిక్కబడ్డ తర్వాత దించేయడం. అంతే చేపలు కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా